ఎక్స్పెక్ట్ చేసింది 3,30,000 కోట్లు ఇంచుమించుగా పెడతారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. నిజమే మేడం, కానీ బడ్జెట్ ఎప్పుడే కూడా అంటే 10-20 లక్షలతోటి అంటే రాబడి పోబడిలో తేడాలు ఉండాలి. అంటే గత సంవత్సరాన్ని బడ్జెట్ కు కంపేర్ చేసుకుంటే అంటే మన రాబడి తగ్గింది కాబట్టి ఇప్పుడు 3,04,00,000 కోట్ల బదులు 3,30,000 కోట్లు పెట్టాలనేది వారి ఆలోచన. కానీ మరి ఎంత అంతరంగా ఉంటది, రాబడి రావాలి కదా. అంటే ఒక్కొక్కసారి ఆదాయ వనరులు మనకు అనుకూలంగా రానప్పుడు సమతుల్యం దెబ్బతింటది. కాబట్టి ఆ సమతుల్యం దెబ్బతినడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఒక యావరేజ్ గా ఆలోచించి పెట్టినటువంటి. రవీందర్ గారు, అసలు సమతుల్యం సాధ్యమా? అసలు అలాంటి సాచురేషన్ పాయింట్ పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే మనకు వచ్చే రెవెన్యూ ఏంటి, మనం ఖర్చు పెడుతుంది ఏంటి? మీరు అన్న ప్రశ్న మంచిగానే ఉంది. అంటే మనం 10 లక్షల ఆదాయం వస్తుంది అనుకుంటే అంటే 1 లక్ష ఆదాయం వస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 8 వచ్చింది అనుకోండి, 7 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే కొద్ది తేడాలు ఉంటాయి. అందుకొరకు ఏంటంటే వాళ్ళు పారామీటర్స్ ఆధారంగానే గత సంవత్సరం రాబడిని బేరేజ్ చేసుకునే 3,04,00,000 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత ఇక్కడ బీసీల బడ్జెట్ అంటే ఎప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన బడ్జెట్లు ఉండవండి. అది మనం మీరు ప్రామిస్ చేసిందైనా కూడా అనౌన్స్ చేయాలి కదా. 20,000 కోట్లు చేయబడిన డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఇచ్చారు. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బీసీల గురుకుల పాఠశాల. ఆ బడ్జెట్ లో చూపేలేదు, అవి సపరేట్ కేటాయించారు. మీరు చూడండి. అంటే ఇదంతా ఎడ్యుకేషన్ సంబంధించింది, వెల్ఫేర్ కు సంబంధించింది, వివిధ విభాగాలుగా విభజించినప్పుడు అది తగ్గుతుంది. కానీ ఈ జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రకారంగానే ప్రాతిపదికన బడ్జెట్ ఉండాలంటే అది కాదు. తర్వాత ఇంకా సహోదరుడు ఏం మాట్లాడుతుండంటే ఇది అప్పుల తెలంగాణ మార్చేసిండు, ఈ తాగుబోతు తెలంగాణ అంటే. ఇట్లా అప్పులు 7 లక్షల కోట్లు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆనాడు కూడా తాగుబోతున్న తెలంగాణగానే ఉన్నది. దాన్ని రవీందర్ గారు, దాని దగ్గర నాకు ఆన్సర్ ఉంది. 50,000 కోట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ నుంచి ఈ బడ్జెట్ లో. గతంలో 40,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు. అవును, అందుకుంటున్నారు కూడా. ఇంత తక్కువ జనాభా, ఇంచుమించు 4 కోట్ల మంది జనాభా. అంటే ఇంత తక్కువ జనాభాతో దేశంతో పోలిస్తే, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మీరు అచీవ్ చేస్తున్నారంటే ఎంత తాగుతున్నారు మన రాష్ట్ర ప్రజలు? ఒక్క మాట మాత్రం సహోదరుడు చెప్పిన దానికి ఏకీభవించాలి. ఎందుకంటే మనం ఆదాయం అనేది ఒక తావుడు ద్వారానే సమకూరుస్తున్నాం అనేది అక్కడ కనపడుతున్నది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లా ఏ వనరులు చూసుకున్నా కూడా అంత సమృద్ధికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాదు, ఎక్కడి నుంచి వనరులు వస్తాయో ఆ వనరుల మీదనే దృష్టి పెడతారు. అంటే ప్రభుత్వం నడవాలి. అందుకే మద్యం మీద, భూముల అమ్మకాల మీద కాన్సన్ట్రేట్ చేసిండ్రు. అంటే అది మనం ఒప్పుకోవాలా. అంటే మరి ఒకవేళ ఏదైనా కూడా తాగినంతే తాగుతారు, కానీ ఒక అంచనాలు మాత్రం. బట్ అలవాటు చేస్తే తాగుతూనే ఉంటారు కదా. అలవాటు చేసే దానికి ఇంకా మరి అది ఒక ధర్మయుద్ధం మొదలు పెట్టాలి. ఈ సంపూర్ణ మద్య నిషేధం అని అన్న పెట్టాలి, ఇవన్నీ పెట్టాలంటే అది వేరే విధంగా, అది ఇంకొక విధంగా పోతుంది. తర్వాత రెండవది బ్రదర్ ఇంకోటి మాట్లాడిండు, ఏది ఫ్యూచర్ సిటీ అంటే అది ఎందుకు? సమగ్రంగా హైదరాబాద్ మేమే అభివృద్ధి చేసినాం అంటే ఎప్పుడైనా నిరంతరం అనిత్యం ఎప్పటికప్పుడు మన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మార్చుకుంటా పోవాల్సిన పరిస్థితులు. ఆయా ప్రభుత్వాలు కూడా మౌలిక వసతులు కానీ తర్వాత అభివృద్ధి యొక్క పథకాలు కానీ అమలు చేయాలంటే కొన్ని మార్గాలు నిర్దేశం చేస్తారు. ఆ మార్గాల్లో భాగంగా మరి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గతంలో మీరు డెవలప్ చేశారు మన పెరుగుతున్న జనాభాకు. మరి ఇంకా మనం ముందుకెళ్ళాలి కదా. ముందుకెళ్ళాలంటే అంటే మనం ఏం చేయాలి? డెవలప్ చేసినప్పుడు ఇతర జిల్లాల నుంచి వస్తారు, ఇతర గ్రామాల నుంచి వస్తారు. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రౌడ్ తగ్గుతుంది, మంచి వాతావరణం ఉంటారు. అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. రైట్, తెలుసుకుందాం. రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, అసలు పాసిబిలిటీ ఉందా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడానికి? అంటే చాలా స్తబ్దుగా కనిపిస్తుంది, కొత్త రిజిస్ట్రేషన్స్ లేవు. వాస్తవానికి అయితే ప్రజెంట్ మార్కెట్ చూస్తే ఒక రూమర్ అయితే క్రియేట్ అయిందండి. అది రూమరేనా, వాస్తవం కదా? వాస్తవం. బట్ ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే చిన్నదాన్ని ఎక్కువ ఏజెంట్స్ ఉంటారు కాబట్టి దాన్ని పెద్దగా స్ప్రెడ్ అయిపోయి తిరుగుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లాగా. సో బహుశా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ డిపెండ్స్, రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి రియల్ ఎస్టేట్ బాగుంటే ఆ గవర్నమెంట్ బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది.
సో ఇప్పుడు వరకు అయితే మన గవర్నమెంట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ నెగ్లెక్ట్ చేసింది, అది వాస్తవం మనం ఎవరైనా ఒప్పుకోవాల్సింది. నెగ్లెక్ట్ చేసి దాని మీద ఎందుకంటే కొత్త ఐటా అని తర్వాత నెక్స్ట్ ధరణిని మార్చేస్తామని చెప్పేసి, అంటే దాన్ని ఇంకా స్టాండ్ తీసుకోలేదు. ధరణి తీసుకొచ్చి భూభారత్ తీసుకొస్తాం, ఇంతవరకు దాన్ని తీసుకురాలేదు. తర్వాత నెక్స్ట్ రియల్ ఎస్టేట్ మీద ఇంకా స్టాండ్ తీసుకురాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ హైడ్రా అనేది ఇంకా కొత్త ఏదో చేయబోతుంది. కాబట్టి దీన్ని అన్నింటిని పక్కన పెట్టేసి కొద్దిగా రియల్ ఎస్టేట్ ని కనుక కరెక్ట్ గా దాన్ని తీసుకొచ్చేసి ఇందాక ఫ్యూచర్ సిటీ దాంతో పాటు ఇంకా కొన్ని సిటీస్ ని మనం కనుక బిల్డ్ చేసి, సో ఈ రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ మీరు అన్నట్టు ఇప్పుడు మద్యం మీద మనం డిపెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇంకో దాని మీద డిపెండ్స్ అవసరం లేదు. ఉన్న బిజినెస్ ఏతున్నాయో ఈ బిజినెస్ మీద కరెక్ట్ గా మనం ఇంకా ప్రాపర్ గా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన బడ్జెట్ లో కూడా తీసుకోవచ్చు, ఉన్న అప్పులు కూడా తీసుకోవచ్చు అనమాట. సో కానీ ఎందుకో మరి గవర్నమెంట్ కొంత దీని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. అంటే ఇది డబ్బులు కాదా అని తెలియట్లేదు, లేదంటే రియల్ ఎస్టేట్ అమౌంట్ కాదా రియల్ ఎస్టేట్ మీద వచ్చేది గవర్నమెంట్ కి అవసరం లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ కనీసం ఇప్పుడైనా ఈ బడ్జెట్ లో మనకి రాబడి రావాలనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ లో మనకి దాదాపు అన్ని విధాలుగా వస్తాయి అనమాట. సో కాబట్టి కొద్దిగా దీన్ని ఇంకా అభివృద్ధి రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోవడం కోసం గవర్నమెంట్ ఏమైనా ఇంకా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందో ఆలోచన. ఈ బడ్జెట్ తెలంగాణ రైజింగ్ కి ఊతమంటూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, ఊతంలా కనిపించట్లేదా? ఊతంలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడే దాన్ని బట్టి తప్పులు తడక ఫ్యూచర్ ఇచ్చిన కొన్ని మాట్లాడుతారు కదా, దాని విషయాలు మనం ఏంటంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మద్యం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఇప్పుడు మనకు బడ్జెట్ కావాలి, స్టేట్ కి అమౌంట్ కావాలి, ఇన్కమ్ కావాల్సినప్పుడు మద్యం మీదనే మెయిన్ కాకుండా ఇప్పుడు తాగుబోతులు తయారవుతాయి. ఒకళ్ళు బలవంతంగా ఎవరు తాపియరండి, నాకు తాగాలనిపించినప్పుడు తాగుతారు అంతే. సో గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా మీరు తాగండి తక్కువ రేట్ తాగదు అట్లా. సో కాబట్టి మద్యం మీద డిమాండ్ ఈ విధంగా ఇలాంటి కాకుండా గవర్నమెంట్ ఇలాంటి మద్యం మీద మేము డిపెండ్ అయిన మద్యం రేటు పెంచుతున్న మద్యం మీద మాకు ఇన్కమ్ 50,000 కోట్లు కావాలనే బదులు అది కాకుండా ఇంకా దానికి ఆల్టర్నేషన్ ఉంది అంటున్నాను. ఇప్పుడు జనాలను ఇన్వెస్ట్మెంట్ చేస్తే జనాలకు ఎప్పుడైతే మనీ రొటేట్ అవుతుందో ఆటోమేటిక్ గా స్టేట్ బాగుంటుంది. మనీ రొటేట్ కావాలంటే అది రియల్ ఎస్టేట్ లో రొటేట్ అవుతుంది. సో కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని ఆలోచన అనమాట. అంటే దీనికి ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇస్తే, రియల్ ఎస్టేట్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే స్పెండింగ్ పెరిగితే ఆల్ బిజినెసెస్ బాగుంటాయి. ఆ బిజినెస్ బాగున్నప్పుడు స్టేట్ బాగుంటుంది. స్టేట్ దీని మెయిన్ ఇది. సో దీని మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటున్నాను నేను. అంటే దీని మీద తీసుకున్న నిర్ణయాలని ఆపడమో లేకుంటే చేయటమో చేయకుండా వివిధ రకాలుగా అదే అలానే ఉండిపోతుంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందని ఆలోచన. వేణు గారు, ఈ 10 ఏళ్లలో $1,000 బిలియన్ ఎదగడమే లక్ష్యం అన్నారు భట్టి. 10 ఏళ్ళు ఏంటి అసలు? ఫస్ట్ 10 ఏళ్ళు కాదు కదా, కరెక్ట్ గా ఇప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం, అదైతే 100%. ఎందుకంటే ప్రజల్లో ఆ విధమైన వ్యతిరేకత. ఇప్పుడు ఇంతకుముందే సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత 2016, 17 2 సంవత్సరాలు అసలు రియల్ ఎస్టేట్ చాలా డల్గా ఉన్నది. అటువంటి రియల్ ఎస్టేట్ అనే ఒక ఇండస్ట్రీని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత గొప్ప ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేశారు. సరే వాళ్ళు అప్పులు తెచ్చారా, అప్పు చేసి పప్పుకూడు చేశారా, లేకుంటే అవినీతి చేశారా, తర్వాత స్కాములు చేశారా, జరిగినాయి. అవన్నీ దాని సబ్జెక్ట్ పక్కన పెడితే తెలంగాణ అనేది ఒక గృహ సముదాయానికి నివసించేదానికి దేశంలో ఒక పెద్ద మంచి ఉన్నతమైనటువంటి ప్లేసు ఈ యొక్క హైదరాబాద్ అనేది నివాసయోగ్యమైనటువంటి ప్లేస్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఈ నివాసయోగ్యమైనటువంటి హైదరాబాద్ మహానగరానికి నలువైపులా ల్యాండ్ ఉంది. ORR తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు ఒక మంచి ప్లానింగ్ నడుస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు శ్రీశైలం హైవేలో దాదాపు 40 కిలోమీటర్ల తర్వాత ఫ్యూచర్ సిటీ అని చెప్పి చేసినందువల్ల ఎవరికి ప్రయోజనము? ఈ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చర్చించుకునేది ఇదే అంశం. ఎందుకంటే